డబ్బులున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మిగతా వాళ్ళు కట్టుకోలేకపోయారు. పేదవాళ్ళం కాబట్టి కట్టుకోలేకపోయారు. ఈ సంవత్సరం ఈ టైంలో మేము కట్టుకున్నామంటే వాళ్ళు వచ్చి అడ్డంకులు చేస్తున్నారు, కంచె వేసుకున్నారు. ఆ కంచె తీసేస్తే ఇల్లు చేసేస్తాం. వాళ్ళు ఎప్పుడు మాకు ఆటంకాన్ని ఎప్పుడు ఉన్నారు. మా అక్లూరు గ్రామం, నా పేరు సురేందర్ రెడ్డి. మా విలేజ్లో ఈసీలకు ఎస్సీలకు 1994లో ప్లాట్లు ఇచ్చారు. అయితే స్తోమత ఉండి కొంతమంది కట్టుకోగలిగారు, కొంతమంది కట్టుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి కట్టుకుంటామని చెప్పి ముందరికి వచ్చి కట్టుకోవడానికి ఇచ్చేయబోతే ఒక వారం రోజుల క్రితం జైడి నాగర్ రెడ్డి, భూపత్ రెడ్డి అన్యాయంగా కంచెవాతీరు ప్లాట్ల జాగాల. ఈరోజు ఒక 50 మంది మహిళలు కలిసి దాన్ని తీసేయడం జరిగింది. వాళ్ళని కాదని చెప్పి మా మగవాళ్ళ మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు అన్యాయంగా. మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు జడి నాదర్ రెడ్డి ఆయన అక్రమంగా ఆయన పేరు మీద ఎక్కించుకున్నాడు. ల్యాండ్ అంతా వీళ్ళ పేరు మీద ఉన్నది. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 10 సంవత్సరాల కొత్త బుక్లు వచ్చినప్పుడు ఆయన పేరు మీద ఎక్కించుకొని ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరని ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము. మాది అక్లూరు గ్రామంలో 1994లో ఇందిరమ్మ ప్లాట్ల కింద ఎస్సీ కాలనీ వాళ్లకు ఒక 50 నుంచి 60 ప్లాట్లు, అదే బీసీ కాలనీలో చాలామంది పేదస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక 100 ప్లాట్లు అప్పుడు కేటాయించడం జరిగింది అప్పుడున్న గవర్నమెంటు. అయితే ఎస్సీ వాళ్ళు చాలామంది ఇల్లు కట్టుకున్నారు, కొన్ని కట్టుకొని ప్లాట్లు కూడా వాళ్ళ పేరు మీదనే అలాగే ఉన్నాయి. అయితే బీసీలకు ఎవరికైతే ప్లాట్లు ఇచ్చిర్రో ఆ భూమిని సర్వే చేసి జైడి చిన్నయ్య జైడి నడిపి గంగారం వాళ్ళ భూమి అది జైడి నడిపి నర్సారెడ్డికి వాళ్ళ భూమి అది. అయితే అప్పుడు గవర్నమెంట్కు ఇచ్చేసి మేమే ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళ నాన్నలు వచ్చేసి ఇచ్చేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి వచ్చి గవర్నమెంట్ నుంచి అప్పుడు ఆ భూమికి ఎటువంటి వాల్యూ లేకుండా అప్పుడు దాన్ని ఎవరు కూడా అక్కడ వచ్చి ఇల్లు కట్టుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉండే అప్పుడు అక్కడ. అటువంటి టైంలో వాళ్ళు మాకు ఎలాగో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి కదా అని ఆశించి అప్పుడు ఈ పేదలకు ప్లాట్ల కింద ఆ భూమిని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ చాలామంది కొంతమంది ఎస్టీలు వాళ్ళు ఇంకా కొంతమంది అప్పుడు ఎటువంటి గూడు లేని వాళ్ళు ఇమీడియట్లీ పోయి అక్కడ కట్టుకున్నారు. అయితే కొంతమంది ఒకటే ఇంట్లో 10 మంది 15 మంది ఉన్నోళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళకి స్తోమత లేక కట్టుకోలేకపోయారు. అయితే రీసెంట్లీ ఇందిరమ్మ పథకం కింద ఒక 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి మేమందరము మాకు ఉన్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో పేపర్లు తీసుకొని ఆ ప్లేస్లలో ముగ్గు వేయడం జరిగింది. ఆ ముగ్గు వస్తే 2 సార్లు 3 సార్లు బేస్మెంట్లు కూడా కూలగొట్టి అప్పుడు ఉన్న ఇప్పుడు మాజీ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ నాగధర్ రెడ్డి గారు అంటారు, అది వాళ్ళకు సంబంధించిన భూమి. అయితే ఆ సర్పంచ్ గారు మరి ఆ డేటాను 5 సంవత్సరాలు సర్పంచ్గా వేసి ఆ డేటాను మొత్తము జీపీలో లేకుండా చేసినేమో ఆ అనుమానం. అయితే ఇప్పుడు మేము కట్టుకుంటాము అని తెలియడంతో దాని చుట్టుపక్కల ఒక కంచె వేసుకున్నారు వాళ్ళు, వాయిర్తోని కట్టేసి ఎవరు రాకుండా చేసి దాంట్లో దున్ని ఇన్ని రోజులు వట్టికున్న భూమిని. అయితే మాకు 94ల ఇల్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు తిరుగోల అది నాటుకున్న తీసేసి మా భూమి మీద చేసుకుంటాం ప్లాట్ అంట పోయితే మా మీద కేసు పెట్టారు. కొందరు లంబడోళ్ళు కట్టుకున్నారు, ఉత్తోళ్ళు కట్టుకున్నారు, మమ్మల్ని కట్టుకొని ఇస్తలేరు మాజీ సర్పంచ్. మా గ్రామం అక్లూరు, నా పేరు లక్ష్మి. మాకు ఇందిరమ్మ పథకం ఇండ్లు వచ్చినాయి, పిల్లెట్లు వచ్చినాయి. అయితే అప్పట్లో కట్టుకున్నది మాకు స్తోమత లేక మేము కట్టుకోలేము. ఇప్పుడు కట్టుకుంటామంటే మాజీ సర్పంచ్ జాగానిస్తలేడు. ఆడ కంచి ఎక్కే సుగయ్యలు మొత్తం తీసేసిన మేము ఆడవాళ్ళం అందరం మొత్తం తీసేయగలిగినాం. కానీ తీసేసినాక మొగోళ్ళ మీద మొత్తం కేసు పెట్టేసి అందుకే మేము ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళం అందరం వచ్చినాం. అప్పుడు మేము ఏడుగురికి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. మా అధికారులందరూ మాకు సాయం చేయాలి, మేము తప్పక కట్టగలుగుతాం ఇల్లు. కానీ మాకు వ్యతిరేకమవుతున్నారు. గరీబ్ గారు
ఇక అది న్యాయం మీరే చేయాలి. ఇక వాళ్ళకు డబ్బులు ఆల్రెడీ వచ్చినాయి కానీ రాలేవని అంటున్నారు. అన్ని దొంగ పట్టాలు చేసుకున్నారు, ఇప్పుడు రాలేవని అంటున్నారు వాళ్ళు.